హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేం బాగున్నాం. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రాన్ని చూపిద్దామనుకుంటున్నాను. ఈ క్షేత్రానికి వెళ్లే దారి ఇది అంతా. ఈ క్షేత్రము శ్రీ ధర్మపురి క్షేత్రము మియాపూర్లో ఉంది. రండి, ఇక్కడ మనం వెహికల్స్ని పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్దాం. ఈ క్షేత్రము శ్రీ విజయదుర్గాదేవి దేవస్థానము. ఈ ఆలయం అడ్రస్ దీప్తి శ్రీనగర్, మదీనాగూడ, మియాపూర్. ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ మార్నింగ్ 6 to 11:30, ఈవినింగ్ 5 to 8 o'clock వరకు. రండి, ఆలయం అంతా చూద్దాం. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయము విజయదుర్గామాత. ఇంకా ఈ దేవాలయంలో 20 రకాల వివిధ దేవతామూర్తుల మందిరాలు ఉన్నాయి. ఈశ్వరుడు ఉన్నాడు, దర్శించుకోండి. ఇక్కడ లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో పెట్టారు. ఇక్కడ లోకమాన్య మండపం ఉంది, చూడండి. రండి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం. నందీశ్వరుడు ఉన్నాడు, దర్శించుకోండి. లోపల ప్రాంగణాన్నంతా చూడండి. దుర్గామ్మవారు ఉన్నారు, మీరందరూ కూడా దర్శించుకోండి. ఇక్కడ నెమలి వాహనంతోటున్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు, చూడండి. మీరందరూ కూడా దర్శించుకోండి. ఇది పెద్దమ్మ తల్లి ఆలయము, మీరందరూ దర్శించుకోండి. అయ్యప్ప స్వామి దివ్య సన్నిధి కూడా ఉంది, చూడండి. ఇది కూడా దర్శించుకోండి. ఇక్కడ ఒక చెట్టు కింద నాగులను ప్రతిష్ఠించారు, దర్శించుకోండి. ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం రండి. ఈ ధర్మపురి క్షేత్రం అనాదిగా ఉన్నది. చిన్నగా పెద్ద వేప చెట్టు నీడలో జ్యోతి స్వరూపిణి అయి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పూజలందుకునేది. సూక్ష్మ రూపం నుండి స్థూల రూపంలో శాంతి స్వరూపిణిగా చిరునవ్వుతో కొంగు బంగారమయ్యి 1986లో ఒక రోజు ఒక దొంగ హుండీని ఎత్తుకుపోయి గుట్టలో పారవేశాడు. దానిని ఎవరూ పట్టించుకోలేదు. వారం 10 రోజులు పోయిన తర్వాత ఎత్తుకెళ్లిన వాడు వచ్చి సరెండర్ అయ్యి తన తప్పిదాన్ని అంగీకరించి అందులో 600 రూపాయలు ఉన్నాయని కష్టించి చేసి ఆ సొమ్ము తిరిగి ఇచ్చేశారని
చెప్పినందువల్ల ఆ వ్యక్తిని అధర్మ మార్గం నుండి ధర్మం వైపు మళ్లించింది కాబట్టి ఈ రోజు నుండి ధర్మపురిగా పిలువబడుతుందని నామకరణం జరిగింది. శ్రీ శ్రీ శివ బాలయోగి ఆశ్రమము ఉంది. ఇదే ధ్యాన మందిరంగా కూడా ఉంది. ఈ క్షేత్రము ఒక స్ఫూర్తి కేంద్రంగా, శక్తి కేంద్రంగా విలసిల్లుతోంది. ఇక్కడ ధ్యాన మందిరం కూడా ఉంది చూడండి. చుట్టూ గార్డెన్ లాగా ఉన్నది. ఇక్కడ వినాయకుని విగ్రహం కూడా ఉంది చూడండి. గోవిందరాజుల స్వామివారి దేవాలయం కూడా ఉంది చూడండి. ఈ స్వామివారి శయనభంగిమలో భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్నారు. మీరందరూ కూడా దర్శించుకోండి. ఒక చిన్న గుట్ట మీద శివలింగం ఉంది. అక్కడ స్వామివారిని అభిషేకం చేస్తున్నట్లుగా ఒక ఫౌంటైన్ పెట్టారు. గుహలో వ్యాస మహర్షి ఉన్నాడు. మెట్లెక్కి పైకి వెళ్ళి దర్శించుకుందాం. అష్టభైరవ జ్యోతిర్మయ ఆత్మలింగేశ్వరుడు. లోపలికి కెమెరా ఎలవలేదు, అందుకే ఇక్కడ వరకే తీశాను. మీరు వెళ్ళి లోపలంతా దర్శించుకోండి. పద్మావతి అమ్మవారి దేవాలయం కూడా ఉంది. దర్శించుకుందాం రండి. వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ కూడా శంకుచక్రాలతో ఉన్న నామంతో ఉన్న ఆర్చీలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చిన్నగా కోనేరును ఏర్పాటు చేసి అందులో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించారు చూడండి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం చిన్నగా ఉన్నా కూడా ఎంతో అద్భుతంగా ఎంతో బాగుంది చూడండి. ఆ మెట్లెక్కి పైకి వెళ్ళిన తర్వాత దేవాలయం లోపలికి వెళ్తాం రండి. దేవాలయ ప్రాంగణం అంతా చూడండి. ఈ దేవాలయంలో వివాహాలు చేసుకుంటే భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా సుఖశాంతులతో ఉంటారని ప్రతీతి. సరస్వతీ దేవాలయం కూడా ఉంది చూడండి. మేము ఈ దేవాలయాన్ని సందర్శించినప్పుడు వసంత పంచమి, అమ్మవారి జన్మదినోత్సవము. దీనిని పురస్కరించుకుని ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి చూడండి. చాలామంది పిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తున్నారు చూడండి. ఇక్కడ గోశాల కూడా ఉంది. చాలా గోవులు ఉన్నాయి. వీటిని కూడా అందరూ దర్శించుకోండి. అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది. మనము లోపలికి వెళ్ళి దర్శించుకుందాము రండి. ఇలా పైకి మెట్లెక్కి వెళ్ళాలి. యాగశాల కూడా ఉంది చూడండి. ఇక్కడ యజ్ఞాలు హోమాలు చేస్తారు.
శ్రీరాముల వారు ఆంజనేయ స్వామిని ఆలింగనము చేసుకున్న దృశ్యాన్ని ఇక్కడ ఎంతో బాగా చిత్రీకరించారు చూడండి. మరోపక్క సూర్యభగవానుడు ఆంజనేయ స్వామిని కూడా చిత్రీకరించారు. ఈ బొమ్మలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చూడండి. లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా దర్శించుకోండి. మీ అనుభూతిని కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఆంజనేయ స్వామిని కనులారా దర్శించుకోండి. శ్రీరామ విశ్వంభర స్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని కూడా దర్శించుకుందాం రండి. ఈ ప్రాంగణంలోనే సాయిబాబా వారి ఆలయం కూడా ఉంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.